వైద్య కళాశాలల విషయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం. ఇవాళ ఆయనే జీవో విడుదల చేస్తాడు 108. ఇవాళ ఆ జీవో గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా ఆ జీవో అదే జీవోని కొనసాగిస్తూ ఇవాళ ఇంకా అదనంగా ఆల్ ఇండియా కోటా కూడా తొలగించి ఇంకా 11 సీట్లు ప్రతి కాలేజీలో కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఖచ్చితంగా రేపు పీపీపీ మోడల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రతి కళాశాలలో 50% సీట్లు పేద విద్యార్థులకే కేటాయింపబడతాయి. జనరల్ కేటగిరీలో ఏదైతే మరి 15,000 రూపాయలు పేద విద్యార్థులకి ఫీజు నిర్ణయింపబడిందో అదే కేటగిరీ కింద 50% సీట్లు ఖచ్చితంగా కేటాయింపబడతాయి. నువ్వు ఇచ్చినటువంటి జీవో కంటే కూడా ఇంకా మెరుగ్గా 11 సీట్లు అదనంగా యాడ్ చేసి మరి రేపు ఏర్పాటు కాబోతున్నటువంటి వైద్య కళాశాలల్లో సీట్లు పేదవాళ్ళ కోసం మేము కేటాయిస్తామని తెలియజేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ అభిజాత్ సేఠ్ గారు అన్న మాటలు కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోవయ్యా. నేషనల్ మెడికల్ కమిషన్ కంటే మేధావులు ఉన్నారా నీ దగ్గర? వాళ్ళ ఆలోచనల కంటే నీ మేధస్సు ఇంకా మెరుగైందని అనుకుంటా ఉన్నావా? వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో. అభిజాత్ సేఠ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళవా, ఢిల్లీ వెళ్ళి ఆయన ముందు కూర్చో. ఆయన చెప్తాడు నీకు పీపీపీ మోడల్ అంటే ఏంటి, పీపీపీ మోడల్ ద్వారా మెడికల్ కాలేజెస్ ఇంకా మెరుగ్గా ఏ రకంగా నిర్వహించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఇక్కడేమి ప్రైవేట్ వాళ్ళకి రాసి ఇచ్చేట్లా. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది టోటల్ ప్రైవేట్ కాదయా, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంటుంది, ప్రభుత్వం యొక్క నియంత్రణలోనే ఉంటాయి ఈ కాలేజీలు కూడా. కానీ ప్రైవేట్ సహకారం నడుస్తాయి. అది ఫండింగ్ రూపంలో గాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ని మనం తీసుకుని గాని ఇవన్నీ కూడా వినియోగించుకుని ప్రభుత్వ ప్రైవేట్ సహకారంతో ఏర్పాటు అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్. నీకు ఆ డెఫినేషన్ కూడా తెలియదు.